ఢిల్లీ లిక్కర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో అరెస్ట్ ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈ ఉదయం నుంచి సోదాలైతే జరుగుతున్నాయి. కవిత భర్త అనిల్ సోదరి అఖిల ఇంట్లో అయితే సోదాలు చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీలో కూడా సోదాలైతే జరుగుతున్నాయి. ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా నేటితో కవిత వారం రోజుల కస్టడీ పూర్తి కానుండగా ఈడీ అధికారులు మళ్లీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈ నెల 15వ తేదీన అరెస్ట్ అయిన కవితను 16వ తేదీన ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు కవితకు 14 రోజుల రిమాండ్ విధించి వారం రోజులు కవితను ఈడీ కస్టడీకి అయితే అనుమతించడం జరిగింది. ఇక ఈ కేసులో ఆమె నుంచి మరిన్ని వివరాలు రాబట్టాలన్న కారణంగా కవిత కస్టడీ కోరిన ఈడీ అధికారులు గత 6 రోజులుగా విచారణను సాగించారు. 7వ రోజు నేడు కూడా విచారణ పూర్తి చేసి మధ్యాహ్నం 12 గంటల లోపు మళ్లీ కోర్టులో కవితను హాజరుపరచనున్నారు. గత వారం రోజులుగా కవితను విచారిస్తున్న ఈడీ అధికారులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆమెను విచారించినట్లుగా సమాచారం. కాగా ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఈడీ కస్టడీలో ఉన్నారు. అయితే కవిత క్రేజీని కలిపి విచారించే అవకాశం ఉంది. అందుకు కవితను ఇవాళ మరోసారి కస్టడీకి కోరనున్నట్లుగా అధికారులు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత చెప్పండి, కవిత బంధువుల ఇళ్లలో కూడా ఈడీ అధికారులు సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి అసలు? లిక్కర్ కేసులో చాలా వరకు కూడా బడాబాబుల పేర్లు బయటికి రావడం, దీనికి తగ్గట్టుగానే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ కూడా నిన్న జరిగినట్లయితే తెలుస్తోంది. అయితే ఇవాళ ఈ కవిత కస్టడీ ఏదైతే ఉందో అది ముగియనుంది. దీనికి ఇది ఒకవైపు ఈ కస్టడీ ముగియనున్న వేళలో ఏదైతే ఈడీ అధికారులు ఉన్నారో కేజ్రీవాల్ ని అలాగే కవితను ఇద్దరిని కలిపి కస్టడీలోకి తీసుకోవాలి, వారిద్దరిని విచారించాలంటూ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా మాదాపూర్ లోని కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. ఇక కవిత భర్త అయిన అనిల్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించిన బంధువుల ఇళ్లలో కూడా ఈడీ సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మనం ముందుగా చెప్పుకున్నట్లే ఈడీకి సంబంధించినంత వరకు ఈ యొక్క కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారు బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వారి అందరి ఇళ్లలో కూడా నిఘా పెట్టారనే విషయం అయితే ముందుగా బీఆర్కేలో చర్చించడం అయితే జరిగింది. దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే కవితకు సంబంధించిన వారి బంధుమిత్రుల ఇండ్లలో కూడా పరిస్థితి కనిపిస్తుంది. అటు కవిత భర్త అనిల్ కూడా నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అసలు? కవిత విచారణ సమయంలో కావచ్చు, వాళ్ళ ఇంట్లో సోదాలు జరుగుతున్న సమయం కావచ్చు, ఏవైతే ఆయన బిజినెస్ కు సంబంధించిన కొన్ని పత్రాలను ఈడీ చూడడం అయితే జరిగింది. ఆ పత్రాలకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ని కవితను అడిగినప్పుడు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో కవిత భర్త పైన కూడా ఈడీ ఒక నిఘా వేసినట్లయితే తెలుస్తోంది. దీనికి తగ్గట్లుగానే ఇప్పటికే విచారణలో భాగంగా కూడా ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు కూడా ఆయన యొక్క బిజినెస్ లకు సంబంధించి కూడా ఈడీ ఇప్పటికే చాలా వరకు విషయాలను బయటికి తీసే ప్రయత్నం అయితే చేసింది. ఆ సమయంలోనే ఆయనను కూడా కస్టడీలోకి తీసుకోవాలి అన్న ఉద్దేశంతోనే తనకు సంబంధించిన బంధువుల ఇళ్లలో అతన్ని కూడా నోటీసులు అయితే పంపించడం జరిగింది. ఈ కుంభకోణంలో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంతేకాకుండా ఈ మరికొద్ది రోజుల్లో కేవలం ఆమ్ ఆద్మీ నేతలతో పాటు ఇటు బీఆర్ఎస్ నేతలకు కూడా సమర్లు వెళ్లే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వీరు సీజ్ చేసిన ఫోన్లలో కొంతవరకు ఇప్పటికే 3 ఫోన్లకు సంబంధించిన డేటాను అయితే రికవరీ చేసినట్టు తెలుస్తుంది. అందులో చాలా వరకు అయితే కవిత ఈ కేసుకు సంబంధించి అటు ఆపు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, వర్గాలు ఆ పార్టీకి సంబంధించిన వర్గాలు ఏమంటున్నాయి? వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? అసలు
చాలా వరకు ఈ వర్గాలు చూసుకున్నట్లయితే కేవలం బీజేపీ కావాలనే ఎలక్షన్ దగ్గరలో ఉండడంతో ఈ సమయంలో బీఆర్ఎస్ ని కావచ్చు, అటు ఆప్ నేతలని కావచ్చు, మానసికంగా కృంగదీసేందుకు ఈ యొక్క కేసులను బనాయిస్తున్నారు. కావాలనే వారు ఇలాంటి ఒక సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తున్నారు. ఎవరు ఎంత చేసినా అటు ఆప్ నేతలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, మీరు ఎన్ని చేసినా కానీ ప్రజల్లో తమ మార్క్ అనేది ఎప్పటికీ చెరిగిపోదు. అలాగే ఈ ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో గెలిచి మీకు బుద్ధి చెప్తామంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరు ఏం చెప్పినా గానీ ఆధారాలతోనే మేము వీరందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నాము, మరికొంతమంది బడాబాబులను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అయితే ఇక్కడ ఈడీ చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.